వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హసీనా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారండి. ఏం కాదండి, మా పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్ అయితే మార్నింగ్ ఇవ్వలేదండి. సో ఇంక ఈరోజైతే నేను ప్రిపేర్ చేసి వాళ్ళకైతే తీసుకెళ్ళి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇంకా వాళ్ళ కోసం అయితే సింపుల్గా అయిపోయాయి బగారా రైస్ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక వైపు అయితే కట్ట పెట్టాను. ఇంక ఇటువైపు అయితే ఇంకా స్టవ్ మీద అయితే బాండి పెట్టుకొని ఇంకా అందులో అయితే ఆనియన్స్, ఆల్రెడీ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసి నీట్గా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా అందులో అయితే ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత నేనైతే ఎప్పుడు ఉప్పు అయితే వేసేస్తాను. ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత మనకి ఈజీగా కుక్ అయిపోతాయండి. సో ఇంక ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనం ఏం మాట్లాడుకోవాలన్నదైతే మొన్న మీతో చెప్పాను కదా వీడియో గురించి. అది నిజంగానే చాలామంది ఫేక్ అనుకోవచ్చు. నేనేదో కంటెంట్ ఇవ్వడం గురించి అలా చెప్తున్నాను అనుకోవచ్చు. అలాంటివి అయితే ఏం కాదండి. నిజంగా నా లైఫ్‌లో జరిగింది కాబట్టే నేను మీతో చెప్పాలని చెప్పేసి ఆ రోజు మీకు అదే పార్ట్ 1గా చెప్పాను కదా! కానీ చాలామందైతే నాకు ఆపేసాను గానీ ఆ విషయంలో చెప్పడం, కానీ చాలా వరకైతే సపోర్ట్ చేశారు. చాలా వ్యూస్ అంటే నా వరకు ఆ వ్యూస్ ఓకే, పర్లేదు. మన వీడియోస్ బాగానే చూస్తున్నారైతే అని అనిపించింది నాకైతే. ఇప్పుడు దాని గురించి అనే కాదండి, నేను ప్రతి విషయం మీతో ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అన్నాను కదా! మీకు డైలీ నేను పెట్టే వ్లాగ్‌లో ఏదో ఒకటైతే కంపల్సరీగా అయితే చెప్తానండి. అంటే ఆ రోజు ఏం జరిగింది ఏంటనేది చెప్పే ముందు మన వీడియోలోకొస్తే ఒకసారి ఇవైతే ఫ్రై చేసుకున్నాం కదా ఆల్రెడీ ఉప్పు వేసి. అంటే ఆల్మోస్ట్ చాలామంది బగారా రైస్ ఎలా చేయాలో అందరికీ తెలుసు కదండీ. అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తూ ఉంటారు కదా! నేను నాకొచ్చిన స్టైల్‌లో అయితే చేస్తున్నాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలకు కూడా మనం అప్పటికప్పుడే ఇంట్లో ఏం లేకపోయినా ఇలా చేసి అయితే ఇచ్చేయవచ్చు వాళ్ళకి. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఆల్రెడీ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పక్కన ఫ్రై అయితే కట్ట చేసుకుంటున్నానండి. పెట్టుకున్నాను. ఇంకా అదైతే అవుతుంది. అది కూడా ఎలా చేశాననేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంటే మాకెప్పుడు బగారా రైస్ చేసుకున్నా మాకైతే కట్ట కంపల్సరీ ఉండాలండి. కట్ట అయితే కొంతమంది తెలీదు కదా! అంటే కొంతమంది హిందువులైతే సాంబార్ అంటారు. మా ముస్లిమ్స్‌లో అయితే దీన్ని కట్ట అయితే అంటారండి. సో, ఇంక ఈ రెండైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు ఏం జరిగింది అనేది అంటే, ఫస్ట్ అయితే మీతో చెప్పాను కదండీ! ఆ బట్టలు వాష్ చేసుకోవడానికైతే మేము ఆ రోజు ఆ గడ్డకైతే వెళ్ళామనమాట. చాలామందికి గడ్డ అంటే తెలీదు కదా! కొంతమందికి అక్కడ వాళ్ళకైతే తెలుస్తుంది. గడ్డ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న చిన్న చెరువులు అవి అంటూ ఉంటాం కదా! అలాంటి వాటిని అటు గడ్డలని చెప్పేసి అంటారనమాట. అంటే ఊరు మారిన తర్వాత కొంతమంది అదే ఐ మీన్ స్లాంగ్ కూడా మారిపోతూ ఉంటుంది కదా ఏరియాలు బట్టి. అక్కడైతే అలా అంటారండి. ఇంకా ఆ రోజైతే మేము అందరూ వెళ్ళాము. మా పిన్ని వాళ్ళు, మేము, మా చెల్లెళ్ళు అందరూ కలిసి వెళ్ళాము. వాళ్ళైతే ఇంకా స్నానం చేసి అయితే పైకొచ్చేసారు. ఇంకా వాటర్‌లో అయితే దిగాను కదా! దిగిన తర్వాత అందరూ బయటకొచ్చేసారండి. నేనైతే మా సిస్టర్స్ ఇద్దరు పక్కనున్నారు. మా పిన్నయితే పక్కన బట్టలు ఉతుకుతుందనమాట. నేనన్నాను మా పిన్నిని కాదు, మా పిన్ని వాళ్ళ ఇద్దరు పిల్లలైతే పైన కూర్చున్నారు. వాళ్ళిద్దరినైతే మేము జస్ట్ గేమ్‌లాగా అయితే ఆడుతున్నామనమాట. అందరైతే పైకొచ్చేసారు. అప్పుడు టైం ఎంతవుతుంది కరెక్ట్‌గా మధ్యాహ్నం అండి. 1:00 అవుతుంది టైమయితే. ఇంకా ఆ రోజైతే నేను ఈసారి కనిపిస్తున్నానా లేదో ఒకసారి చూడు అని చెప్పేసి ఒకసారిగైతే నేను ములిగానండి వాటర్‌లోకి. ములిగిన తర్వాత అక్క నీ హెయిర్ కనిపిస్తుందని చెప్పేసి ఒకసారి అన్నారు పిల్లలు. మా పిన్ని వాళ్ళ పిల్లలనమాట. మళ్ళీ రెండోసారి కూడా ములిగాను. అప్పుడు కూడా మళ్ళీ చెల్లి నేను కనిపించానా అంటే, అక్క కనిపిస్తున్నావు అక్క నీ బట్టలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ నేను చాలా లోతులో దిగాననమాట అక్కడ. కనిపిస్తున్నాను అని చెప్పేసి అన్నారు. తర్వాత ఈసారి పూర్తిగా నేను కనిపించనని చెప్పేసి వాళ్ళతో అన్నాను. అయితే చూద్దాం, అయితే ఒకసారి మళ్ళీ ములుగని చెప్పేసి అన్నారు. ఇంకా నేను మూడోసారి ఇలాగ ములిగాను. మూడోసారైతే ములిగిన ఇలా తర్వాత మునిగిన తర్వాతండి నిజంగా నన్నెవరో నిజంగా పట్టుకొనైతే లోపలికి లాగేశారు. నిజం చెప్తున్నాను. ఇది నేను నా కళ్ళారా నాకు లోపలైతే జరిగిందండి. నేనెలా వచ్చానో కూడా నాకు తెలియలేదు బయటికసలు. అంత దారుణంగా అసలు బయటకొచ్చాను. అప్పుడు బయటకొచ్చేసరికి మా పిన్నయితే అడుగుతుంది, "ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అసలు ఏమైంది? ఏమైంది?" అంటే అప్పుడు నేను జరిగిన స్టోరీ అయితే చెప్పానండి. పిన్నయితే అడిగింది, "బాను ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు?" అని చెప్పేసి. ఇంక నేను డ్రెస్ ఇలా తీసి చూపిచ్చానండి మా పిన్నికైతే. బ్యాక్ సైడ్ షోల్డర్ మీదనమాట. ఒక మనిషి మనల్ని రక్కుతే ఎలా ఉంటది, అలాగే హ్యాండ్స్‌వి ఏంటంటే వేళ్ళుంటాయి కదండీ! ఆ ఫింగర్స్‌వి
ఆ గీతలు 4 నాకు పడ్డాయండి. ఇలాగా మనిషినికి ఇలా రక్కేశారు లోపల ఎవరో. నిజంగా ఆ రోజు దెయ్యాలు ఉన్నాయా లేవా నిజంగా ఇప్పటికి నాకు అర్థం కావట్లేదండి. అందులో మనుషులు ఎవ్వరు లేరు. నాకు నిజంగా ఒక మనిషి రక్కితే ఎలాగైతే ఉంటుందో ఆ గీతలు 4 నా వీపు మీదయితే పడ్డాయండి. బ్యాక్ సైడ్ షోల్డర్ కిందనమాట. నిజంగా మా పిన్ని వాళ్ళైతే చూసి నిజంగా షాక్ అండి అసలు. వాళ్ళే నమ్మలేకపోయారు. వాళ్ళు కూడా చూసారు. అందులో ఎవ్వరు లేరు. నేనొక్కదాన్నే. అది కూడా నేను ఇలా ములిగి పైకొచ్చిన తర్వాత అది అంటే నిజంగా మనల్ని ఒక మనిషి బయటుండి ఇలా రక్కితే ఎలాగైతే బ్లడ్ ఒస్తదో నాకు అలాగే వచ్చిందండి. ఇంకా మేము అక్కడ బట్టలు ఉతకడానికి వచ్చిన వాళ్ళం ఎక్కడికక్కడ అన్నీ పట్టుకొని పారిపోయామండి అసలు నిజంగా. నా లైఫ్‌లో నిజంగా నేనైతే అది మర్చిపోలేను. నా పెళ్ళయ్యేప్పటికి 4 ఇయర్స్ అవుతదండి. మ్యారేజ్ అయ్యేటప్పటికి 4 ఇయర్స్ అయింది. చిన్న పిల్లలండి ఇద్దరు అసలు. నిజంగా ఆ గడ్డలాట చాలామంది ఎంతోమంది చనిపోయి శవాలైతే కొట్టుకొస్తా ఉంటాయని చెప్పేసి చాలామంది ఆ ఊరిలో ఉన్నవాళ్ళైతే అన్నారనమాట మాతోని. అంటే శవాలంటే వస్తాయనుకుంటాం కానీ నిజంగా అలా వాళ్ళు దెయ్యాలై తిరుగుతారని అయితే మనకు తెలీదు కదా! అది నిజమో అబద్ధమో అయితే నిజంగా తెలీదు. మా పిన్ని వాళ్ళైతే నా ఒంటి మీద ఉన్న ఆ గీతలనైతే చూసి నిజంగా వాళ్ళైతే చాలా షాక్ అయ్యారండి. ఇది చాలా మంది ఫేక్ అయితే అనుకోవచ్చు. కానీ ఫేక్ అయితే కాదు. ఇది నా రియల్ లైఫ్‌లో నిజంగా జరిగిన విషయమే మీతో అయితే చెప్తున్నానండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇది ఇదైతే మాత్రం 100% కరెక్టు. అలానే ఇంకో విషయం కూడా జరిగింది నా మ్యారేజ్ అయిన కొత్తలో. అదేంటి వినాలి అనుకుంటే గనక కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి. అది అంటే కామెంట్స్ బట్టి చెయ్యు వింటాము అక్క అని ఎవరైనా కామెంట్ చేస్తే గనక వీడియో నెక్స్ట్ అయితే మీతో కంపల్సరీ అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్‌గా అయితే మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న రైస్‌తోనే నేనైతే చేశాను. దీనికైతే ప్రత్యేకించి అయితే బాస్మతి రైస్ ఏదైతే నేను తెప్పించలేదండి. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంది. ఇంకా సండే అయితే కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టేసాను పిల్లలకి అది ఫ్రై చేద్దామని. ఇంక ఇందులో బగారా రైస్‌లో అయితే వేసేసి ఇంకా అంటే ఐ మీన్ చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పలేను. ఇంకా వాళ్ళ కోసమైతే ఏదో అందులో వేసేసి అయితే ఇంకా రైస్ అయితే చేసేసాను. చాలా టేస్టీగా మరి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలకైతే ఇంక లంచ్ బాక్స్ పెట్టేసి అయితే ఇచ్చేసానండి. నేను కూడా ఇంకా ప్లేట్‌లో అయితే వేసుకొని తిన్నాను. నేను మా ఫ్రెండ్ కూడా. తను కూడా కొంచెం అయితే వేశాననమాట. ఇద్దరమైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. ఎప్పుడైనా ఇంట్లో నేను ఏం లేకపోతే ఇలాగే అప్పుడప్పుడు పిల్లలకైతే చేసి పెడుతూ ఉంటానండి. నాకిలా ఆనియన్స్ వేసుకొని తింటే చాలా ఇష్టమండి. చికెన్ కూడా చూసారా చాలా సాఫ్ట్‌గా కుక్ అయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.